శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న కింజరపు కుటుంబం ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. కేంద్రంలో రామ్మోహన్ నాయుడు, రాష్ట్రంలో అచ్చెన్నాయుడు కీలక పదవుల్లో ఉన్నప్పటికీ తాజా కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో జిల్లా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. బాబాయ్ అబ్బాయి ద్వయం పదవుల్లో ఉన్నప్పటికీ జిల్లాకు ఆశించిన స్థాయిలో ప్రత్యేక నిధులు లేకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోగా కనీసం సాగునీటి ప్రాజెక్టులకు కూడా నిధులు లేకపోవడం బాబాయ్ అబ్బాయిలపై ప్రతిపక్ష సభ్యులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు చక్రం తిప్పుతున్నారు. ఒకే కుటుంబం నుంచి కేంద్ర రాష్ట్రాల్లో కీలక శాఖ మంత్రులు ఉండడం వల్ల చరిత్రలో అపూర్వం. అయితే 2026-27 బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఒక భారీ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం గమనార్హం. జిల్లా అభివృద్ధి కంటే తమ పదవులు కాపాడుకోవడానికే కింజరపు ఫ్యామిలీ ప్రాధాన్యత ఇస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్ర జీవనాడి అయిన వంశధార స్టేట్ 2 ఫేజ్ 2 పనులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులే జరిగాయి. హీరామండలం రిజర్వాయర్ పనులు పూర్తి చేసి జిల్లాలో చివరి ఆయాకట్టు వరకు నీరందించాలనే దశాబ్దాల కల ఇంకా కలగానే మిగిలిపోయింది. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆఫ్షోర్ ప్రాజెక్టు పనులను నిధుల వరద సాగిస్తుందని భావించిన రైతులకు బడ్జెట్ చుక్కలు చూపించింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో విఫలమవడం వల్ల వేలాది ఎకరాల భూమి వీడుగా మారుతుంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ పారిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ఉద్దీపనలు బడ్జెట్లో కనిపించలేదు. కింజరపు ఫ్యామిలీ కేవలం గెలుపు కోసమే హామీలు ఇస్తుందని, ఆ తర్వాత జిల్లాను గాలికి వదిలేస్తుందని జనం మండిపడుతున్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నా అది జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల శ్రీకాకుళం అంతర్గత అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకం. జిల్లా యువత ఇంకా ఉపాధి కోసం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వలసపోతూనే ఉండడం కింజరపు ఫ్యామిలీ వైఫల్యానికి అర్థం పడుతుంది.